మనం షెడ్యూల్ ముందుగానే సెట్ చేసుకున్న తర్వాత మీటింగ్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ తర్వాత మనం మీటింగ్ని పెట్టుకున్న రోజుని మీటింగ్ కండక్ట్ చేసి మనం ఏదైతే ఇచ్చి ఉన్నామో అంశాలన్నీ కూడా ఎజెండాలో పెట్టి తీర్మానం కాపీ పెట్టవలసి ఉంటుంది. మనం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా షెడ్యూళ్ళు అరేంజ్ చేసుకున్నాం. ప్రస్తుతం మనం పెట్టిన మీటింగ్ యొక్క ఎజెండాని అన్ని అంశాలు కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎజెండా 1 నుంచి మనం ఎన్ని ఇచ్చుకున్నాం అన్నీ కూడా ప్రతిదానికి కూడా రెజల్యూషన్ కాపీ అలాగే రిమార్క్ అనేది పెట్టవలసి వస్తుంది. చేసామా లేదా దాన్ని వాయిదా వేసామా అనేది ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. తీర్మానించడం అనేది దానికి సంబంధించిన రిమార్క్ మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అలా నోట్ చేసి ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసి ఇందులో మనం సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. మనం ఎజెండా మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఎజెండాని క్లిక్ చేసినట్లయితే మనం తీసుకున్న టాపిక్కి తీర్మానాలు ప్రతిదానికి రెజల్యూషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టాలి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది. ఈ ఎజెండాని అలాగే ఇక్కడ వచ్చిన సభ్యులు అందరి ఆటోమేటిక్గా ఇక్కడ టిక్ చేసుకోవాలి ఎవరెవరు అటెండ్ అయ్యారనేది. అలా అటెండ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని ఆ తర్వాత ప్రస్తుత ఎజెండా అంశాలు ఇక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా రెజల్యూషన్ మనం ఇచ్చుకొని రిమార్క్ ప్రతిదానికి కూడా ప్రతి టాపిక్ కూడా మనం రిమార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రొసీడ్ కొట్టినప్పుడు మళ్ళీ ఇలా బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రొసీడ్ కొడితే అప్పుడు ఫోటోలోకి వెళ్తుంది. ఫోటోలోకి వెళ్ళినప్పుడు మనం ముందుగానే మనం తీర్మాన కాపీని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు ఈ పీడిఎఫ్ కనెక్ట్ చేసినట్లయితే నేను ఆల్రెడీ తయారు చేసి ఉంచాను శిక్షణా తరగతులు ఎస్ఎంసి తీర్మాన కాపీ అని, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఆ తర్వాత జరిగిన ఎస్ఎంసి మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ సభ్యుల యొక్క పర్యవేక్షణ ఫోటోలు, పాఠశాలలో సభ్యులు వచ్చి తరగతి గదులు కానీ అలాగే వంటగదులు కానీ పాఠశాల ఆవరణలో ఏదైనా అంశాలు ఇష్యూ ఉంటే వాళ్ళు పర్యవేక్షిస్తున్నట్టు మనం ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇలా గ్యాలరీ కెమెరా వస్తుంది. గ్యాలరీకి క్లిక్ చేయగానే వాళ్ళు వచ్చి క్లాస్ రూమ్లో ఇలా పిల్లల్ని ఏదైనా ఇష్యూ గురించి కానీ ఒక అంశం గురించి కానీ వాళ్ళు అడుగుతున్నట్టు ఏదో ఒక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయుని మాట్లాడుతున్న ఫోటో క్లిక్ చేసుకోవాలి. మాట్లాడుతున్న ఫోటో అలాగే చైర్పర్సన్ మాట్లాడుతున్న ఫోటో, దానికి ఏ విండోకి ఆ విండో ఫోటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎంసి సభ్యులందరూ గ్రూప్ ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డిఓ గారు కానీ ఏపీసీ కానీ డిఓ గారు ఎంఈఓ గారు కానీ ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్న ఫోటో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సింది. మాకు కాంప్లెక్స్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి వారు పర్యవేక్షించినట్టు వచ్చి మాట్లాడుతున్నట్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ కొట్టినట్లే డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వస్తుంది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ నో డేటా ఫండ్ అనే వస్తుంది. బ్యాక్ వచ్చేస్తాం. మనం ఈరోజు షెడ్యూల్ ఇచ్చాం కాబట్టి ఆ షెడ్యూల్ అయిపోయింది, ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. మీటింగ్ కూడా కండక్ట్ చేసాం, అది కూడా అయిపోయింది.
ఇలా మన షెడ్యూల్ ఏ రోజైతే మనం షెడ్యూల్ ఇచ్చామో ఆ రోజు సంబంధించి డీటెయిల్స్ అప్లోడ్ చేసేయడం జరిగిందనమాట. ఈ రకంగా మనం ఎస్ఎంసి ఒకరోజు ఓరియంటెడ్ క్లాస్ నిర్వహించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.